Today we are going to learn about active and passive voices. సో యాక్టివ్ అండ్ పాసివ్ వాయిసెస్ అనేది ఎందుకు అంటే చాలా పనులు చేసేవాళ్ళు ఉంటారు, చేసేవారు ఎవరు తెలుస్తుంది. కొన్నిసార్లు చేసేవారు మనకు తెలియదు, ఎవరో చేస్తుంటారు కానీ వర్క్ జరిగి ఉంటుంది. అటువంటిప్పుడు మనం కర్మతో మనం చెప్తాం. కర్మతో ప్రారంభించేవంటే యాక్టివ్ వాయిస్, కర్మతో ప్రారంభించేవంటే ప్యాసివ్ వాయిస్. అయితే అన్ని సెంటెన్సెస్ని మనము యాక్టివ్ నుండి పాసివ్ మార్చొచ్చా అంటే లేదు. ఏ సెంటెన్స్ మార్చగలమంటే ఏ సెంటెన్స్లో అయితే ట్రాన్సిటివ్ వెర్బ్ ఉంటుందో ఆ టెన్స్ మాత్రమే, ఆ సెంటెన్స్ మాత్రమే మనం పాసివ్ మార్చడం. అయితే ఇప్పుడు ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏమిటి? ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే కర్మ కలిగి ఉన్న ఒక వెర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్, the verb in the active voice must be transitive verb. Then only we can change into passive voice. Otherwise we can't. Now I'm going to explain what is transitive verb and what is intransitive verb. Intransitive verb ఉంటే అది మనం చేయలేము. Say for example, eat అనే పదం తీసుకుందాం verb. eat అనగానే మనకి దేనిని ఒక ప్రశ్న మనం తయారు చేయవచ్చు. అలాగే ఆ రైట్ అనే పదం ఉందనుకోండి, రైట్ అంటే ఏమిటి, దేనిని అని అడగడానికి అవకాశం ఉన్న వెర్బులు ఇవి. సో ఆ ఈట్ అన్నాం అనుకోండి, నేను తిందును, ఐ రైట్ నేను రాయుదును. ఏం తిందును, ఏమిటి రాయుదును అన్నప్పుడు ఏమిటి అనే ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది, ఒక ఆబ్జెక్ట్ అవకాశం ఉంది ఇక్కడ రాయడానికి. సో కర్మ కలిగిన వెర్బులు ఇవి. సో దీన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. సో ఇలా ట్రాన్సిటివ్ వెర్బ్ ఉన్న వాక్యాలను మాత్రమే మనము ప్యాసివ్లోకి మార్చగలం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ అని ఉంది, లేకపోతే గో అనే పదం ఉంది. ఈ పదాలు దేనిని ఏమిటి అని మనం ప్రశ్న అడగడానికి అవకాశం ఉండదు. సో వీటిని ఏమంటారంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఇవి దీస్ ఆర్ కాల్డ్ ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్. సో ఈ ట్రాన్సిటివ్ వెర్బ్ ఉన్న వాక్యాలను మాత్రమే మనం we can change into passive voice. But sleep, go ఇవి intransitive verbs ఇవి. సో intransitive verb ని we can't change into passive. First of all we have to know that. So అన్ని సెంటెన్స్లు we can't change into passive voice. So the sentence which has transitive verb like this, ఆబ్జెక్ట్ కలిగి ఉన్న వాక్యాలు ఉంటాయి, ఆ ఆబ్జెక్ట్ అవసరం ఉన్న వాక్యాలు ఉంటాయి, వాటిని మాత్రమే we can change into passive. The first and foremost thing is we have to remember. Now I'll explain the entire active to passive voice within 3 steps. So let me write first step. For example, active voice, passive voice. యాక్టివ్ వాయిస్లో ఉన్న ఐ అనే సబ్జెక్టు ప్యాసివ్కి ఏమవుతుందంటే బై మీ అవుతుంది. అంటే నేను, ఇది నాచే లేకపోతే నా చేత. వి అనే ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, దీన్ని బై అస్గా మనం మార్చవచ్చు. మనము, మన చేత. దే, సో ఇట్ బికమ్స్ బై దెమ్. యు, బై యు. హీ, బై హిమ్. షీ, బై హర్. ఇట్, బై ఇట్. నేమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాజు బై రాజు. సో ఐ నేను, నా చేత, నాచే. మనము, మనచే మన చేత. వారు, వారిచే, వారి చేత. నెక్స్ట్ మీరు, మీచే ఆర్ నీచే, నీ చేత. అతను, బై హిమ్, అతని చేత, అతనిచే. నెక్స్ట్ ఆమె, ఆమె చేత, అది. సో పేరు అనుకోండి రవి, బై రవి. సో దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. సో యాక్టివ్ వాయిస్లో ఐ అనే సబ్జెక్ట్ వస్తే అది ప్యాసివ్లోకి వచ్చినప్పటికీ బై మీగా మారుతుంది. ఉయ్యనే సబ్జెక్ట్ యాక్టివ్ వస్తే బై అస్గా మారుతుంది ప్యాసివ్ వాయిస్లో. సో యాక్టివ్ వాయిస్లో ఉన్న ఇవన్నీ కూడా సబ్జెక్టులను కూడా చేంజ్ ఇట్ లైక్ దిస్. యూ హ్యావ్ టు జస్ట్
మనం గుర్తుపెట్టుకున్న తర్వాత ద స్టెప్ 1. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ స్టెప్ 2. సో స్టెప్ 2 ఈజ్ సే ఐ ఈట్ ఏ మ్యాంగో. ఒక ఈట్ అనే వెర్బ్ ఆల్రెడీ ఇదేంటిది ట్రాన్సిటివ్ వెర్బ్. సో వీ కెన్ చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. సో ఈ స్టెప్స్ ఏంటంటే స్టెప్ 2లో ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఇది దిస్ ఇస్ కాల్డ్ వెర్బ్. సో ఈ వెర్బ్ని మనము కరెక్ట్గా మార్చుకుంటే ఎనీ సెంటెన్స్ వీ కెన్ చేంజ్ ఇన్ టు పాసివ్ వాయిస్. ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుందంటే అటుపక్క ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో ఉంది. ఈ ఐ అనే సబ్జెక్ట్ ఏమవుతుంది అటుపక్క వెళ్తుంది, బై మీ అవుతుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ మనం రాసుకున్నాం, జస్ట్ యాజ్ ఐ హావ్ రిటన్. సో ఇక్కడ మ్యాంగో అనే పదము సబ్జెక్ట్ అవుతుంది, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్గా ఉన్న యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా ఉన్న ఈ పదము ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో ఎ మ్యాంగో, ఎ మ్యాంగో. సో ఇక్కడ రెండో స్టెప్ ఏంటంటే ఈ వెర్బ్ని ఎలా మార్చాలి. వెర్బ్ యొక్క ఫాస్ట్ పార్టిసిపుల్ తీసుకోవాలి. ఇక్కడ ఏ టెన్స్ ఉన్నా కూడా ఇది సింపుల్ ప్రెజెంట్ యాక్చువల్గా. సో ఏ టెన్స్ ఉన్న అక్కడ దీని యొక్క ఫాస్ట్ పార్టిసిపుల్ తీసుకోవాలి. సో ఈట్ యొక్క పార్టిసిపుల్ ఏంటి అంటే మనకు తెలియాలి. ఈట్, ఏట్, ఈటన్, ఈటన్. సో దిస్ వన్. సో ఈట్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ ఏంటంటే ఈటన్, ఈటన్. ఓకే, అయితే ఇంతవరకు ఓకే, కానీ ఇది ఏ టెన్స్ చూసుకోవాలి. ఇది ఇచ్చిన టెన్స్ సింపుల్ ప్రెజెంట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో 2 హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఎందుకంటే ఇది అర్థం ఇవ్వని పదం, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఈ హెల్పింగ్ వెర్బ్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ టెన్స్ బట్టి. ఈట్ అనే పదం ఏంటి, సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్కి 2 హెల్పింగ్ వెర్బ్ మనం రాసుకోవచ్చు. ఒకటి ఈజ్ కానీ లేకపోతే ఆర్ కానీ. ఈ 2 కూడా సింపుల్ ప్రెజెంట్ ఉపయోగించవచ్చు సింపుల్ ప్రెజెంట్లో. సో మ్యాంగో ఒకటి కాబట్టి సింగిల్ నెంబర్ కాబట్టి సింగిల్ నెంబర్ అప్పుడు మ్యాంగో ఈజ్ అంటామా మ్యాంగో ఆర్ అంటామా అంటే మ్యాంగో ఈజ్. సో మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ. నేను మామిడి పండు తిందును. ఏ మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ. నాచే మామిడి పండు తినబడును. ఇది ఒక అలవాటుగా చెప్పిన సెంటెన్స్. నౌ కమ్ టు అనదర్ సెంటెన్స్. ఐ ఏట్ ఏ మ్యాంగో తీసుకుందాం. ఐ ఏట్ ఏ మ్యాంగో. ఇప్పుడు యాజ్ యు నో దట్ ఇది ఐ ఇన్ ది సబ్జెక్ట్, మ్యాంగో ఇన్ ది ఆబ్జెక్ట్ అండ్ ఏట్ ఇన్ ది వెర్బ్. సో ఇక్కడ మ్యాంగో అవుతుంది పాసివ్ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏమవుతుంది ఏ మ్యాంగో. ఐ ఏమవుతుందంటే అటుపక్క వెళ్తుంటే జస్ట్ బై మీ. ఇప్పుడు ఏట్ ఉంది ఇక్కడ వెర్బ్ పాస్ట్ టెన్స్. ఈట్ యొక్క మూడో రూపం ఏంటంటే ఈట్, ఏట్, ఈటెన్. సో ఏటెన్ అది కూడా ఏమవుతుంది దీని యొక్క మూడో రూపం అంటే ఈట్, ఏట్, ఈటెన్. సో ఈట్ కూడా ఈటెన్ రాద్దాం. అయితే ఇంతవరకు ఓకే, బట్ ఇది ఏ టెన్స్లో ఉంది చూసుకోవాలి. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఈజ్ ఆర్ అనుకున్నాం, మ్యాంగో ఒకటి కాబట్టి మ్యాంగో ఈజ్ అన్నాం. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్కి 2 హెల్పింగ్ వెర్బ్ మనం చూసుకోవాలి. వస్ గాని వస్తుంది లేకపోతే వర్ గాని వస్తుంది. వస్ ఆర్ వర్. ఇక్కడ మ్యాంగో ఒకటే రెండా ఒకటి. మ్యాంగో వజ్ అందామా మ్యాంగో వర్ అందామంటే మ్యాంగో వజ్ అందాం, మ్యాంగో వజ్. ఓకే, ఐ ఏట్ ఏ మ్యాంగో తిన్నాను. ఏ మ్యాంగో వాజ్ ఈటెన్ బై మీ. నా చేత మ్యాంగో తినబడింది. సో మనకి సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ చేయడం వస్తే ఇది ఫార్ములా మీద మిగతా కూడా మనం వెర్బ్ని మార్చుకుని చాలు ఈజీగా మనం చేయొచ్చు. సో దిస్ ఈజ్ ది ఈజియెస్ట్ మెథడ్. ద ఫస్ట్ స్టెప్ 1లో ఇది నేర్చుకోవాలి. స్టెప్ 2లో వెర్బ్ని మార్చుకుని చేసుకోవాలి. స్టెప్ 2 అంటే కొద్దిగా అడ్వాన్స్కి వెళ్దాం. జస్ట్ అంటే యాక్టివ్ పాసివ్ ఏ సెంటెన్స్ అవుతుంది అంటే ఏ సెంటెన్స్ మస్ట్ హ్యావ్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్, దెన్ ఓన్లీ దట్ సెంటెన్స్ కెన్ బి ట్రాన్స్మిట్ ఆర్ జస్ట్ పాసివ్ వాయిస్ చేయొచ్చు. అలాగే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ చెప్పుకున్నాం దీంట్లో. అలాగే ఏ సబ్జెక్టు ఏ విధంగా మారుతుంది పాసివ్ అంటే ఐ అంటే బై మీ, ఉయ్ అంటే బయాస్, దే అంటే బై దమ్, యు అంటే బై యు, హీ అంటే బై హిమ్. ఇది స్టెప్ 1. తర్వాత ఏం చేద్దామంటే వెర్బ్ యొక్క రూపాన్ని మార్చుకోవాలి. ఈ వెర్బ్ ఏ వెర్బ్ ఇచ్చినా ఈట్ ఇచ్చినా 8-10,
ఏడు వచ్చినా ఈటెన్. అంటే వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రాయాలి. వెర్బ్ యొక్క మూడో రూపము చూడండి ఇక్కడ, వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. దిస్ ఇస్ కాల్డ్ పాస్ట్ పార్టిసిపుల్ రాసుకోవాలి. రాసిన తర్వాత ఏ టెన్స్లో ఉంది, ఇది సింపుల్ ప్రెజెంట్ ఉంది కాబట్టి ఈజ్ రాసాము. ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి వజ్ రాసాము. ఎందుకంటే వజ్ రాసామంటే మ్యాంగో ఒకటి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెంటెన్స్ మనకి ఇంకా రాద్దాం. ఐ ఈట్ మ్యాంగోస్ అనుకుందాం. మ్యాంగోస్ రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఐ సబ్జెక్ట్, ఈట్ వర్బ్, మ్యాంగో ఆబ్జెక్ట్. మ్యాంగో ఒకటి వద్దాం. మ్యాంగోస్ అవి ఏమవుతుందంటే బై మీ యాజ్ యూజువల్ మీదలాగే. ఇక్కడ ఈట్ యొక్క మూడో రూపం ఏంటి, ఈట్, ఎయిట్, ఈటెన్ రాద్దాం. ఈటెన్ రాసాం. రాసిన తర్వాత ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రజెంట్ అనగానే మనకు తెలుసు ఈజ్ ఆర్ రాయాలి. ఏం రాయొచ్చు, ఈజ్ రాయొచ్చు, లేకపోతే ఆర్ రాయొచ్చు. హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఈటెన్ అనేది ఇది పాస్ట్ పార్టిసిపుల్, వీటికి పూర్తి అర్థమే ఉన్న క్రియ. ఇది అర్థం ఇవ్వాలంటే ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ఆ హెల్పింగ్ వెర్బ్ ఎలా ఉండాలంటే ఇక్కడ సబ్జెక్ట్ పెట్టి, ఒక మ్యాంగో ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ ఇచ్చాము. ఇక్కడ మ్యాంగోస్ కాబట్టి ప్రెజెంటెన్స్ కాబట్టి ఏం రాయాలి మనకి, మ్యాంగోస్ అంటే ఆర్ రాద్దాం. మ్యాంగోస్ ఆర్. ఎస్, ఐ ఈట్ మ్యాంగోస్, నేను మామిడి పళ్ళు తిందును. మ్యాంగోస్ ఆర్ ఈటెన్ బై మీ, నా చేత మామిడి పళ్ళు తినబడును. సో యాజ్ అలాగే ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఐ ఎయిట్ మ్యాంగోస్ అందాం. ఐ ఎయిట్ మ్యాంగోస్, ఇప్పుడు జస్ట్ ఐ రైట్ ఇట్. ఐ ఎయిట్ మ్యాంగోస్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక మ్యాంగో కాబట్టి మ్యాంగో వజ్ అన్నాము. ఒకవేళ మ్యాంగోస్ అనుకోండి, అప్పుడు మ్యాంగోస్ వర్ ఈటెన్ బై మీ. సో సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ మీకు అర్థమైపోతే సో మిగతావన్నీ కూడా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది ఈజియెస్ట్ మెథడ్ అండ్ హౌ టు చేంజ్ ఎ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. సో ఇట్స్ వెరీ ఈజీ. ఎందుకంటే అన్ని పనులు చేసేవాళ్ళు తెలియదు, అటువంటిప్పుడు మనం రాస్తాం. ఇప్పుడు ఆల్రెడీ సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి చేసాం, సబ్జెక్టు ప్రారంభమైంది కాబట్టి. అదే సబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్ ప్రారంభించామనుకోండి, ప్యాసివ్ వాయిస్. ఓకే, సో దిస్ ఈజ్ ది సింపుల్ మెథడ్.